హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీగా మా అమ్మ స్టైల్లో ఎగ్ పుల్స్ ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా ఎగ్స్ని అయితే ఉడకపెట్టుకొని వాటిపైన పీల్ని అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టి అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఎగ్స్ని అయితే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలండి. ఇప్పుడైతే ఎగ్ పుల్స్ని ప్రిపేర్ చేయడానికి అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అందులో కొన్ని పోపు దినుసులను అయితే యాడ్ చేసి వాటిని వేగనివ్వాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని అయితే చీలికలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని వీటిని కూడా వేగనివ్వాలండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలన్నిటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని యాడ్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అయితే ఒకసారి మూత తీసుకుని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గనివ్వాలండి ఉల్లిపాయలని. ఈ లోపు అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్కి అయితే ఘాట్లను అయితే పెట్టుకోవాలండి. ఇలా 3-4 ఘాట్లను అయితే పొడుగ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని వీటిని అయితే పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే పులుసులో కోసం అయితే చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి. మామూలుగా కాసిన నీళ్ళల్లో ఇలా చింతపండుని అయితే నానబెట్టుకొని ఇలా చింతపండు రసాన్ని అయితే ఇలా పిండేసుకోవాలండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూసేద్దామండి. ఇలా ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇందులో అయితే మనం టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మేమైతే 1 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసేదామండి. ఇలా కారాన్ని యాడ్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే ఈ కారం అంతా కలిసేలా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే మనం ఘాట్లు పెట్టి వేయించుకున్న ఎగ్స్ని అయితే పక్కన ఉంచుకున్నాం కదండి. ఆ ఎగ్స్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ అన్నిటినీ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత అయితే మరొకసారి ఈ ఉల్లిపాయల ఎగ్స్ని అయితే అంతా కలిసేలా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉంచాలండి. మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచేసి దీని ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉంచేసిన తర్వాత అయితే మూత తీసుకొని ఇందులో అయితే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అయితే పులుసు కోసం ఇందులో అయితే కాసిన నీళ్ళని అయితే యాడ్ చేసేసుకోవాలండి. నీళ్ళని యాడ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో అయితే పులుసు అయితే చిక్కగా ఉండడం కోసం కొన్ని నీళ్ళల్లో 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే యాడ్ చేసేసి ఈ శనగపిండి నీళ్ళని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవడమేనండి. అలాగే ఉప్పు కారం అయితే లాస్ట్లో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా ఎగ్ పుల్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.